రైట్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మళ్ళొకసారి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఈరోజు హిమాయత్ నగర్ సర్కిల్ దగ్గర వాళ్ళందరూ కూడా ధర్నా చేపట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంది ఇప్పటిదాకా కూడా వీళ్ళ డిమాండ్స్ ఏందనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఇదే తరహాలో, కానీ ఇప్పటిదాకా మరి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. అనేక రకాలుగా వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అది ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు అని చెప్పుకోవచ్చు. మాట్లాడదాం అసలు ఏంది అనేది కూడా. సరే బ్రదర్, ఏంటి సమస్య? రాజీనామా చేయాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం ముంగట ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా విద్యార్థులకు రూపాయి కూడా విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే విద్యాశాఖ మంత్రిని, విద్యార్థులకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులకు గుండు సున్నా చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఏదైతే అమెరికా పోయి నువ్వు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం పోయినావో అదే డెవలప్మెంట్ తెలంగాణలో విద్యార్థులకు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నువ్వు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సెక్రటేరియట్ గారు దేనికైనా పిలుపునిస్తామని చెప్పేసి ఏవైతే కోర్టు చేసిండ్రు ఈ తరహాలో ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రభుత్వం ఎందుకు దీని మీద స్పందిస్తలేదు? ప్రభుత్వము మొద్దు నిద్రను చూపిస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ఇట్లనే కొనసాగితే ప్రభుత్వానికి గద్దె దింపేంత వరకు ఏబీవీపీ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తి విక్రమార్క కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పిండు కదా. ఏదైతే పేపర్ రూపంగానే విడుదల, అసలు ఇంతవరకు కూడా విద్యార్థులకు రూపాయి కూడా వచ్చింది లేదు. విద్యార్థుల స్కాలర్షిప్ అనేది మెస్సు బకాయిల మీద, వాళ్ళకు మెస్సీల మీద ఉన్నంత శ్రద్ధ విద్యార్థుల మెస్సు ఫీజుల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక పక్క బడ్జెట్ లేదంటా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెస్సీని తీసుకొచ్చిండు, ఆ తర్వాత గతంలో చూసుకుంటే అందాల పోటీలు అని చెప్పి పెట్టిండు. ఏంటి ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇలా సొంత దానికోసము వీళ్ళు ఏమన్నా చేసుకోనికి బడ్జెట్ ఉంటుంది, కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బడ్జెట్ ఉంటుంది, కానీ కనీసం పేద విద్యార్థులు తినే అన్నానికి డబ్బు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. డబ్బులు లేవని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో చదువుతూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకుండా మొద్దు నిద్రని ఇట్లా చూపిస్తే ఏడికైనా పిలుపునిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ పేరేం పేరు? నమస్తే, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అక్షిత మామిడి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నామన్నా, ఏంటంటే మేము పేద విద్యార్థుల కోసం ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేయాల్సి వస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈరోజు గల్లీలో ఉన్న ప్రతి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఈరోజు రోడ్డు మీద నిల్చున్నాడు అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి, దాంట్లో 15% కంపల్సరీ విద్యాశాఖ వీళ్ళు కేటాయించాలి. స్కాలర్షిప్ల మీద ఎవరు చదువుకుంటారన్నా? స్కాలర్షిప్ల మీద చదువుకునేది ఈ పేద విద్యార్థులు. పింక్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ మొత్తం డబ్బులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొచ్చుకుంటారు. ఈ స్కాలర్షిప్ల మీద బతికేది ఎవరంటే పేద విద్యార్థుల పొట్టగొట్టే అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అలా ఇంటి ముందుకు పోయి ఈ రోజు ధర్నా పెట్టడానికి కూడా మేము అస్సలు వెనకాడం. అఖిల ఏం స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులు కూలీలాగా పనిచేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు హాస్టల్ ఫీజులు కట్టలేక ఇప్పుడు వాళ్ళ ఛార్జీలు భరించుకోలేక ఇప్పుడు ఆర్టీసీలో వాళ్ళ పాస్ ఛార్జీలు కూడా పెంచిండు. అంటే ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఆయన విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు విద్యా వ్యవస్థ గురించి తెలిసి ఉంటుంది అనేసి మనం అందరం ఆయనని ఎన్నుకుంటే ఆయన చేసే కథ అంతా ఇట్లున్నది. ఆయనని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు క్షమించే ప్రసక్తే లేదు. హిమాయత్ నగర్ సర్కిల్లో కాదు, గల్లీలో ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ దాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రశ్నిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇలా ప్రశ్నిస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క మీకు హామీ ఇచ్చిండు, మేము తొందరలో తీరుస్తామని చెప్పి మొత్తం అన్న. బట్టి విక్రమార్క అని నిజాం కాలేజ్ దగ్గర మేమే అడ్డుకున్నామన్నా. మేము పోయి ఆయన కాన్వాయ్ అడ్డుకున్నా కూడా ఆయన బయటకు వచ్చి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయంతో మాట్లాడలేదు. ఆయన లోపలికి పోయి మైకులు పట్టుకొని ప్రసంగాలు ఇచ్చుకుంటూ ఏమంటున్నాడు, ఆయన విద్యార్థుల కోసం మేము విద్యార్థుల కోసం బడ్జెట్లు రిలీజ్ చేస్తున్నాం, స్కాలర్షిప్ రిలీజ్ చేస్తామంటారు. కానీ మరి ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకోలే కాబట్టి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హిమాయత్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకోసమనంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై మరలిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. దాదాపు 8,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైవర్టింగ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉందని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక విద్యార్థులపై ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహించినట్లయితే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి ఎలాంటి గత అయితే పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి గత పట్టిస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం బడ్జెట్ కేటాయింపులో 15% కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షాన బిడ్డ రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి ఎలాంటి గత అయితే పట్టిందో నీకు కూడా అలాంటి గతి పట్టిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము. రైట్, వాళ్ళకు సంబంధించి 8,300 కోట్లు బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేయాలని కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీద ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ నుంచి కూడా కొంత విద్యా సంస్థల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో ఆర్థిక భారంతో మేము విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉండదని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా మా సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలి, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా మేము ఎన్ని ధర్నాలు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని గద్దె దింపే ప్రయత్నం చేస్తాం, మీరు ఇట్లనే మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యార్థుల పట్ల అని చెప్పి కూడా వీళ్ళు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, హిమాయత్ సాగర్.